అంటే రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో ఉన్న తన చేత అపాయింట్ చేయబడినటువంటి గవర్నర్ ద్వారా ఆ రాష్ట్రం యొక్క పరిపాలన నిర్వహిస్తాడు. ఎప్పుడు? ఇన్ కేస్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్, ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి తరపున ఆ రాష్ట్రాన్ని గవర్నర్ పరిపాలిస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఇది లాస్ట్ ఆర్టికల్ అండి గవర్నర్కు సంబంధించి 161 అనేటువంటి ఆర్టికల్. 161 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. మనకు ఆర్టికల్స్ పరంగా రెండే ఇంపార్టెంట్ ఇక్కడ. 155 ఒకటి, 161. మిగతావి నేర్చుకోకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు. 161 చూడండి. జుడిషియరీ పవర్స్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ యొక్క న్యాయాధికారాలు. జుడిషియరీ పవర్స్ ఆఫ్ గవర్నర్, లేకపోతే పార్డనింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాలు. 161 దేనికి సంబంధించిందండి? గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాలు. మనం రాష్ట్రపతి దగ్గర నేర్చుకున్నామా లేదా? ఏ ఆర్టికల్లో నేర్చుకున్నాం? 72 అంతేనా? క్షమాభిక్ష అధికారాలు నేర్చుకున్నామా? ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. అక్కడ 72, ఇక్కడ 161. కంపారిటివ్గా చదువుకోండి, ఈజీ అయిపోతుంది. ఎప్పుడు అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్, అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ కేంద్ర మంత్రి మండలి, ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలి, అక్కడ లోక్సభ, ఇక్కడ ఎమ్మెల్యే సభ, అక్కడ రాజ్యసభ, ఇక్కడ ఎమ్మెల్సీ సభ, అక్కడ రాష్ట్రపతి ఆర్డినెన్స్ అధికారం, ఇక్కడ గవర్నర్ ఆర్డినెన్స్ అధికారం, అక్కడ సుప్రీంకోర్టు, ఇక్కడ హైకోర్టు. కంపారిటివ్గా చదువుకుంటే ఈజీ అయిపోతుంది. సరే, ఇక్కడ చూడండి 161 ఏం చెప్తుంది? గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్, క్షమాభిక్ష అధికారం. రాష్ట్రపతికి ఏమేమి అధికారాలు ఉన్నాయి చెప్పండి? క్షమాభిక్ష పెట్టొచ్చా రాష్ట్రపతి? ఎన్ని రకాల క్షమాభిక్షలు ఉన్నాయి ఆయనకి? ఫస్ట్ది పార్డన్, నెక్స్ట్ది కమ్యూటేషన్, నెక్స్ట్ది రెమిషన్, నెక్స్ట్ది రిప్రైవ్, ఇంకోటి ఏదో మర్చిపోయామా? రెస్పైట్. ఓకేనా? 5 రకాల క్షమాభిక్షలు. పార్డన్ అంటే అర్థం ఏంటి? పార్డన్ అంటే పూర్తిగా రద్దు చేయడం. అంటే ఆ శిక్షను ఇంకా పూర్తిగా రద్దు చేసి ఫ్రీ, నువ్వు వెళ్ళిపోయా, నీకేమి శిక్ష లేవు అని చెప్పడం పార్డన్. అంటే రాష్ట్రపతి ఒక డెత్ పెనాల్టీ, మరణ శిక్షకి కూడా ఏం చేయొచ్చు? పార్డన్ ఇవ్వచ్చు, క్షమాభిక్ష పెట్టచ్చు. అదేవిధంగా రాష్ట్రపతి ఒక మార్షల్ కోర్ట్, మీన్స్ సైనిక న్యాయస్థానం. మార్షల్ కోర్ట్ అంటే ఎవరు? సైనిక న్యాయస్థానం. అంటే మిలిటరీ న్యాయస్థానాలు ఉంటాయి చూడండి, ఆ మిలిటరీ న్యాయస్థానాలు కూడా, వాటికి కూడా ఏ రైట్ ఉంటుంది? డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధించేటటువంటి రైట్ ఉంటుంది. చూడండి, భారతదేశంలో మరణశిక్షలు విధించేటువంటి అథారిటీ ఏ కోర్టులకు ఉంది? సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, జిల్లా సెషన్స్ కోర్టుకి. కానీ జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది అనుకోండి, దానిని ఖచ్చితంగా హైకోర్టు ధృవీకరించాలి. ఖచ్చితంగా ఏదో సెషన్స్ కోర్టు ఇచ్చేశాడని చెప్పేసి వెంటనే ఉరి తీయడానికి లేదు. దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి? హైకోర్టు కన్ఫర్మ్ చేస్తేనే ఉరిశిక్ష అమలవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో ఏ కోర్టులకి ఉరిశిక్ష విధించేటువంటి అధికారం ఉంది అంటే అప్ టు సెషన్స్ కోర్టు. అంటే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ 3 కోర్టులతో పాటు మార్షల్ కోర్టు, సైనిక న్యాయస్థానానికి ఏ అధికారం ఉంది? ఉరిశిక్ష విధించే, మరణశిక్ష విధించే, డెత్ పెనాల్టీని ఇంపోజ్ చేసేటువంటి రైట్ ఉంది. కానీ ఈ సెషన్స్ కోర్టుకు మాత్రం ఒక కండిషన్. సెషన్స్ కోర్టు ఇంపోజ్ చేసినటువంటి ఉరిశిక్ష అమలు చేయాలి అంటే ఎవరి యొక్క కన్ఫర్మేషన్ అవసరం? ఆ రాష్ట్ర హైకోర్టు యొక్క అనుమతి అవసరం, ఆ రాష్ట్ర హైకోర్టు యొక్క ధృవీకరణ అవసరం. సరే, ఇప్పుడు
రాష్ట్రపతి మామూలు నార్మల్ శిక్షలన్నిటినీ క్షమాభిక్ష పెట్టవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఉరి శిక్షను కూడా పూర్తిగా రద్దు చేయవచ్చు. ఆ ఉరి శిక్షలు అనేటువంటివి ఆయా ఉరి శిక్షలు సాధారణ న్యాయస్థానాలతో పాటు సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి ఉరి శిక్షలను కూడా రద్దు చేయవచ్చు. అంటే కంప్లీట్ పార్డన్ ఇవ్వచ్చు. ఎవరు? రాష్ట్రపతి. నేను 72 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గురించి చెప్పి ఆయనకు గవర్నర్కు చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ రెండింటినీ చెప్తా, కంపారిటివ్గా చదవమని చెప్తూ అసలు ముందు రాష్ట్రపతి గురించి ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఆయనకు పార్డనింగ్ చేసే అధికారం ఉంది అంటే పూర్తిగా రద్దు చేస్తారు. ఎటువంటి శిక్షలైనా పూర్తిగా రద్దు చేసే అధికారం ఉంది. ఎవరికి అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ ఇది రెమిషన్ అంటే అర్థం ఏంటి? రెమిషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, శిక్ష రకంలో మార్పు లేకుండా రెమిషన్ అంటే శిక్షా కాలాన్ని తగ్గించడం. రెమిషన్ అంటే శిక్షా కాలాన్ని తగ్గించడం. అంటే శిక్షా కాలాన్ని తగ్గించడము అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఇంపోజ్ చేసినప్పుడు దీనిని ఏం చేయొచ్చు? 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. అంటే శిక్ష రకంలో మార్పు ఏమైనా ఉందా? లేదు. శిక్ష రకంలో మార్పు లేదు, కానీ దేంట్లో మార్పు ఉంది? శిక్షా కాలంలో మార్పు ఉంది. రెమిషన్ అంటే టైం పీరియడ్ తగ్గించడం, ఇది రెమిషన్. నెక్స్ట్ ఇది రెస్పైట్ దగ్గరికి రండి. రెస్పైట్ అంటే ఏంటి? ఏదైనా కొంచెం అనుకోని పరిస్థితులు, అంటే ఒక ఖైదీ బాగా హెల్త్ పాడైపోయినా, లేకపోతే ఒక ఖైదీ డిజబుల్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా, లేకపోతే ఒక ఉమెన్ ఖైదీ ఎవరైనా కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు, అంటే బాగా ప్రెగ్నెంట్ అయినటువంటి కండిషన్లో ఆవిడ అంటే అటువంటి ఖైదీల యొక్క కండిషన్ చూసి వాళ్ళకి ఏం చేస్తారు? మీరు కఠినమైన శిక్షలు అనుభవించలేరు కాబట్టి మీకు సాధారణమైన శిక్షలు విధిస్తాము అని చెప్పి శిక్షా కాలంలో మార్పు లేకుండా శిక్షా రకంలో మార్పునివ్వడాన్ని ఏమని పిలిచాం? రెస్పైట్. అంటే 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనేటువంటి ప్లేస్లో 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్షని ఇంపోజ్ చేయవచ్చు. అంటే శిక్షా కాలంలో మార్పు ఏమైనా ఉందా? లేదు. కానీ దేంట్లో మార్పు ఉంది? శిక్షా రకంలో మార్పు ఉంది, టైప్ ఆఫ్ పనిష్మెంట్లో మార్పు ఉంది. దీనినే ఏమని పిలిచాం? రెస్పైట్. దానిని ఏమని పిలిచాం? రెస్పైట్. రిప్రైవ్ అంటే అర్థం ఏంటి? అంటే ఆ వ్యక్తి, శిక్ష పడినటువంటి వ్యక్తి క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి ఆయన పిటిషన్ పెట్టుకున్నాడు. అయ్యా, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, ఇంత పెద్ద శిక్ష విధించడం అంత కరెక్ట్ కాదు, నాకు నా పైన దయ ఉంచి నా శిక్షను తగ్గించండి అని లెటర్ పెట్టుకున్నప్పుడు ఆయన పెట్టుకున్న వెంటనే ఆయన దాన్ని పరిశీలించడం, దానికి ఏదో ఒకటి చెప్పడుగా, కొంత టైం తీసుకుంటుందిగా. మరి ఆ టైం తీసుకునేటువంటి సమయంలో శిక్షను అమలు చేయవచ్చా? అంటే క్షమాభిక్ష కోసం అప్లై చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క శిక్షని తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని ఏమని పిలిచాం? రెస్పైట్. ఏమని పిలిచాం? రెస్పైట్. ఇప్పుడు కసబ్ రిప్రైవ్ అండి, రెస్పైట్ కాదు, రిప్రైవ్. అంటే కసబ్ అనేటువంటి వ్యక్తి, ఆయన ముంబై కాల్పులకి కారణమైనటువంటి వ్యక్తి, పాకిస్తాన్ ఉగ్రవాది. ఉరి శిక్షను విధించినప్పుడు ఆయన రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, నన్ను క్షమించండి అని. మరి క్షమించండి అని ఆయన క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నప్పుడు ఆయన పైన ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. ఏదో క్షమించడమో లేకపోతే క్షమించకపోవడమో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అది తీసుకునేంత వరకు పెండింగ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయన శిక్షను అమలు చేయడానికి లేదు, తాత్కాలికంగా రద్దు చేయాలి. అయ్యా, నా పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, అప్పటి వరకు ఆయన యొక్క శిక్షను నిలుపుదల చేయండి అని ఇచ్చేటువంటి ఆర్డరే రిప్రైవ్. ఓకేనా? లాస్ట్ ఏంటిది? కమ్యూటేషన్. ఒక రకమైన శిక్షను ఇంకొక రకమైన శిక్షలాగా మార్చడాన్ని ఏమని పిలిచాం? కమ్యూటేషన్. అంటే ఉరి శిక్ష విధించినటువంటి వ్యక్తిని ఏం చేయొచ్చు? యావజ్జీవ కారాగార శిక్షలాగా, యావజ్జీవ కారాగార శిక్ష విధించినటువంటి వ్యక్తిని 10 సంవత్సరాల కారాగార శిక్షలా. అంటే ఒక రకమైనటువంటి పనిష్మెంట్ని ఇంకొక రకమైనటువంటి పనిష్మెంట్ లాగా మార్చడాన్ని ఏమని పిలుస్తాం? కమ్యూటేషన్.
పార్డన్కి కమ్యూటేషన్కి డిఫరెన్స్ ఏంటి? పార్డన్ అంటే పూర్తిగా రద్దు చేసి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోయా, నీకేమీ శిక్షలు లేవు అనడం పార్డన్. కమ్యూటేషన్ అంటే ఒక రకమైన శిక్షని ఇంకొక రకమైన శిక్షలాగా మార్చడం, అంటే ఒక ఉరి శిక్షని యావజ్జీవ కారాగార శిక్షలాగా మార్చడం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెమిషన్ అంటే శిక్ష రకంలో మార్పు లేకుండా శిక్షా కాలాన్ని తగ్గించడం. రెస్పైట్ అంటే శిక్ష కాలంలో మార్పు లేకుండా శిక్షా రకంలో తగ్గించడం. రిప్రైవ్ అంటే రాష్ట్రపతి దగ్గర పిటిషన్ పెండింగ్, క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో తాత్కాలికంగా శిక్షను నిలుపుదల చేయడాన్ని రిప్రైవ్. అంటే ఎటువంటి శిక్షలకైనా కూడా క్షమాభిక్ష పెట్టవచ్చు. ఎవరు? రాష్ట్రపతి. ఈవెన్ డెత్ పెనాల్టీకి కూడా క్షమాభిక్ష పెట్టవచ్చు. ఎవరు? రాష్ట్రపతి. ఓకేనా? సరే, ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయి? రాష్ట్రపతితో పాటు రాష్ట్రపతికి ఉంటాయని ఆర్టికల్ 70. మరి గవర్నర్కి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉంటాయని చెప్తున్నాను కదా. ఎక్కడున్నాయి? 161 ఆర్టికల్లో. మరి 161 ఆర్టికల్లో ఉండేటువంటి క్షమాభిక్ష అధికారాలు గవర్నర్కు సంబంధించినవి. మరి గవర్నర్కి రాష్ట్రపతికి సేమ్ ఇవే క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఏంటి అంటే అన్ని రకాల శిక్షలకి గవర్నర్ క్షమాభిక్ష పెడతాడు, కానీ ఒకే ఒక రకమైనటువంటి శిక్షలు డెత్ పెనాల్టీ కేసులో మరణ శిక్షల విషయంలో ఆయన ఏమివ్వలేడు? పార్డన్ ఇవ్వలేడు. ఏమివ్వలేడు? పార్డన్. అంటే మరణ శిక్షను రద్దు చేయగలడా? లేదు, మరణ శిక్షను రద్దు చేయలేడు. కానీ ఏం చేయొచ్చు? మరణ శిక్షని ఇంకొక రకమైన శిక్షలా మార్చవచ్చు, లేకపోతే మరణ శిక్షను ఏం చేయొచ్చు? తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. అంతేగాని పూర్తిగా రద్దు చేసే అధికారం లేదు. గవర్నర్కి రాష్ట్రపతికి చిన్న డిఫరెన్స్. మరణ శిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి. కానీ మరణ శిక్షను పూర్తిగా రద్దు చేయలేడు, కానీ మరణ శిక్షని వేరే రకమైనటువంటి శిక్షలాగా, డెత్ పెనాల్టీని వేరే రకమైన శిక్షలాగా మార్చవచ్చు, లేకపోతే మరణ శిక్షని తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. ఎవరు? గవర్నర్. ఓకేనా? చిన్న డిఫరెన్సే. ఏంటి ఆ డిఫరెన్స్? ఇన్ కేస్ ఆఫ్ డెత్ పెనాల్టీ గవర్నర్ does not have the right to give pardon. Pardon అంటే ఏమని చెప్పాను? పూర్తిగా రద్దు చేయడం. పూర్తిగా రద్దు చేసే అధికారం ఉందా మరణ శిక్షని? లేదు. కానీ ఏం చేయొచ్చు? దానిని ఇంకొక రకమైన శిక్షలాగా మార్చవచ్చు, లేకపోతే ఇంకా ఏం చేయొచ్చు? తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. ఇది ఒక డిఫరెన్స్. అయితే ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల పైన ఈయనకి క్షమాభిక్ష అధికారాలు ఉండవు. మార్షల్ కోర్టుల పైన, కేవలం మార్షల్ కోర్టులు విధించినటువంటి పనిష్మెంట్ల పైన ఎవరికి మాత్రమే క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి? రాష్ట్రపతికి మాత్రమే ఉన్నాయి. రెండే డిఫరెన్స్లు అండి, మిగతా అన్నీ సేమ్. ఒకటి మరణ శిక్షలకు సంబంధించి, డెత్ పెనాల్టీకి సంబంధించి. రెండోది మార్షల్ కోర్టులకు సంబంధించినటువంటిది. మార్షల్ కోర్టులు ఇంపోజ్ చేసేటువంటి పనిష్మెంట్లకి గవర్నర్ క్షమాభిక్ష పెట్టొచ్చా? పార్డనింగ్ ఇవ్వచ్చా? ఆయనకి ఏమైనా జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయా? లేదు. సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలని గవర్నర్ తగ్గించలేడు. అదేవిధంగా మరణ శిక్షని గవర్నర్ పూర్తిగా రద్దు చేయలేడు. కాకపోతే మరణ శిక్షని ఇంకొక రకమైన శిక్షలాగా మార్చవచ్చు, లేకపోతే తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు. ఇది ఆర్టికల్ 161. సేమ్ అన్ని రిమైనింగ్ అన్నీ ఒకటే. ఏం చేయొచ్చు? ఈ రెస్పైట్, రిప్రైవ్, రెమిషను, కమ్యూటేషను అన్నీ ఉంటాయి. కానీ కేవలం మరణ శిక్షలో మాత్రమే ఏముండదు? పార్డన్ ఉండదు. మిగతా అన్ని శిక్షలకు పార్డన్ కూడా ఇవ్వచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష అనుకోండి, దానికి పార్డన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? పార్డన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. కానీ దేంట్లో పార్డన్ ఇవ్వలేడు? మరణ శిక్షలో, డెత్ పెనాల్టీలో మాత్రమే పార్డన్ ఇవ్వలేడు. పార్డన్ ఉంటుంది ఆయనకి. ఈ 5 క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. ఈ 5 క్షమాభిక్ష అధికారాలు ఎవరికి కూడా ఉంటాయి? గవర్నర్. కానీ పార్డనింగ్ ఓన్లీ ఒక కేసులో మాత్రం ఇవ్వలేడు. ఏ కేసు అది?
మరణ శిక్ష విషయంలో మాత్రం పూర్తిగా శిక్షను రద్దు చేయలేడు. ఆ శిక్షను ఏం చేయొచ్చు, ఇంకొకలాగా మార్చవచ్చు, లేకపోతే తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు. దీనితో పాటు సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలపైన కూడా ఆయనకు క్షమాభిక్ష అధికారాలు లేవు. ఎవరికి? గవర్నర్కి. ఇది ఈ ఆర్టికల్ అండి 161. అంటే 153 నుంచి 161 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఎవరికి సంబంధించినవి? గవర్నర్. 153 ఆర్టికల్ ఏం చెప్తుంది? ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 154 ఏం చెప్తుంది? గవర్నర్ సమస్త కార్యనిర్వహణాధికారి. ఆయన తన యొక్క అధికారాలను స్వయంగా కానీ లేకపోతే తన చేత నియమించబడినటువంటి వ్యక్తుల ద్వారా కానీ నిర్వహిస్తాడు. 155 ఏం చెప్తుంది? గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నర్ని రాష్ట్రపతి. 156 ఏం చెప్తుంది? గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత? 5 సాధారణంగా 5 సంవత్సరాలు. 157 ఏం చెప్తుంది? గవర్నర్గా అపాయింట్ చేయాలి అంటే అర్హతలు ఎంత? ఆయన ఒక వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాల వయసు నిండి ఉండాలి? 35 years నిండి ఉండాలి. నెక్స్ట్ 158 ఏం చెప్తుంది? గవర్నర్ పదవి యొక్క అనర్హతలు, షరతులు, జీతభత్యాలు. మరి ఆయన యొక్క పదవికి జీతం ఎంత? 3.5 lakhs. ఎవరిస్తారు ఆయన యొక్క జీతం? ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్ర సంఘటిత నిధి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 2 రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా ఉంటే ఏ రాష్ట్రం షేర్ ఎంత అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయిస్తారు. 160 ఏం చెప్తుంది? ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్, అంటే కొన్ని అత్యవసర పరిస్థితులు, అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు గవర్నర్ యొక్క విధులు ఇంకొకరికి అప్పగించడం అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఇంకొకరికి అప్పగించడం, గవర్నర్ ఏదైనా కండిషన్స్లో తన యొక్క విధులు నిర్వహించలేనప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, చనిపోయినప్పుడు టెంపరీగా ఆయన ప్లేస్లో ఇంకొకరికి గవర్నర్గా అపాయింట్ చేయవచ్చు. సాధారణంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి తాత్కాలిక గవర్నర్గా నియమించవచ్చు. అదేవిధంగా అత్యవసర పరిస్థితి, అంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆ రాష్ట్రంలో ఒరిజినల్ పవర్స్, రాష్ట్రపతి తరపున ఒరిజినల్ పవర్స్ ఎవరు ఎంజాయ్ చేస్తారు అంటే ఆ రాష్ట్ర గవర్నర్ ఎంజాయ్ చేస్తారు. 161 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? 161 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? గవర్నర్కు ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాలు. ఈయనకు కూడా ఎన్ని క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి? 5. ఏంటివేంటివి అవి? పార్డనింగ్, కమ్యుటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్. 5 క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. కానీ డిఫరెన్స్, రాష్ట్రపతికి డిఫరెన్స్ ఏంది? ఒక్క ఉరి శిక్షలో మాత్రం పార్డనింగ్ ఇవ్వలేడు, పూర్తిగా రద్దు చేయలేడు. కానీ ఉరి శిక్షని ఏం చేయవచ్చు? వేరే శిక్షగా మార్చవచ్చు, లేకపోతే సస్పెండ్ చేయవచ్చు. కానీ మార్షల్ కోర్టులు విధించినటువంటి శిక్షల్ని నేనేమైనా టచ్ చేయొచ్చా? సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల పైన ఎవరికి మాత్రమే క్షమాభిక్ష అధికారం ఉంది? రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఇవి గవర్నర్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్. మరి గవర్నర్కి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి కదా, రాష్ట్రపతికి కొన్ని పవర్స్ ఉన్నట్టే గవర్నర్కి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి కదా. మరి గవర్నర్, నెక్స్ట్ చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, పవర్స్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ యొక్క అధికారాలు. సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ లాగే ఉంటుంది. జస్ట్ వినండి, వింటూ ఉంటే మీకు రీకలెక్ట్ అయిపోతుంది మనం అక్కడ ఏం నేర్చుకున్నాము అనేటువంటివన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. జస్ట్ ఆర్టికల్స్ మారుతాయి అంతే, నంబర్ మారిద్ది. ఆర్టికల్స్ నిన్న కూడా చెప్పా, కేవలం నంబర్లు మారుతాయి అంతే. రిమైనింగ్ అంతా కూడా సేమ్. గవర్నర్ యొక్క పవర్స్ అండి, అధికారాలు. ఏమేమి అధికారాలు ఉన్నాయి అంటే, రాష్ట్రపతికి ఏం అధికారాలు ఉన్నాయి? రాష్ట్రపతికి ఏం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయా? కార్యనిర్వహణ అధికారాలు ఉన్నాయా? ఇక్కడ కూడా గవర్నర్కి ఏ పవర్స్ ఉంటాయి? ఎగ్జిక్యూటివ్ పవర్స్. గవర్నర్కి కార్యనిర్వహణ అధికారాలు ఉన్నాయి, గవర్నర్కి లెజిస్లేటివ్ పవర్స్. ఈయనకి కూడా
కొన్ని శాసన నిర్మాణ అధికారాలు శాసన నిర్మాణ శాఖలో భాగం, అవునా కాదా? శాసనం చేయడంలో, చట్టం చేయడంలో ఈయనకు రోల్ ఉంది కదా. అందుకే శాసనాధికారాలు, లెజిస్లేటివ్ పవర్స్, దానితో పాటు జుడిషియరీ పవర్స్, న్యాయ అధికారాలు, జుడిషియరీ పవర్స్, న్యాయ అధికారాలు. నెక్స్ట్ ఇది లాస్ట్ది విచక్షణ అధికారాలు, డిస్క్రిమినేటరీ పవర్స్, విచక్షణ అధికారాలు. ఆయనకి కార్యనిర్వహణ అధికారాలు, శాసనాధికారాలు, న్యాయ అధికారాలు, విచక్షణ అధికారాలు, దానితో పాటు ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు అని కూడా పెట్టుకుందాం. ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు అనేటువంటివి చిన్న చిన్నవే, పెద్ద కష్టమేమీ కాదు, ఈజీగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జుడిషియరీ పవర్స్, డిస్క్రిమినేటరీ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ అనేటువంటివి ఈ 5 రకాలైనటువంటి అధికారాలు గవర్నర్ అనేటువంటి వ్యక్తికి ఉంటాయి. ఫస్ట్ ఇది చూద్దాం, ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఫస్ట్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్, గవర్నర్ యొక్క కార్యనిర్వాహక అధికారాలు ఏంటి? గవర్నర్ యొక్క కార్యనిర్వాహక అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్. కార్యనిర్వహణ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే అర్థం ఏంటి? ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే పరిపాలన చేయడం. యాక్చువల్గా చట్టం అనేటువంటిది ఒకరు చేస్తారు, చట్టం ఆధారంగా పరిపాలించాలి కదా. మరి ఆ చట్టం ఆధారంగా పరిపాలించేటప్పుడు గవర్నర్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి అంటే ఆర్టికల్ 153 ప్రకారం ఏమని చెప్తుంది? 154 ఆర్టికల్ 154 ఏం చెప్తుంది? రాష్ట్రంలో సమస్త కార్యనిర్వహణాధికారి, ద టోటల్ ఒరిజినల్ పవర్స్ కన్ఫైన్డ్ విత్ గవర్నర్. అంతేనా? ఒరిజినల్ పవర్స్ కన్ఫైన్డ్ విత్ గవర్నర్ అంటే సమస్త కార్యనిర్వహణ అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? గవర్నర్ చేతిలో ఉంటాయి. కానీ ఇదే ఏమని చెప్తుంది? ఆ అధికారాలు నిర్వహించేటప్పుడు ఆ అధికారాలు నిర్వహించడానికి ఆయనకు సహాయంగా, లేకపోతే కొంత ఆయన స్వయంగా కానీ, లేకపోతే తన చేత నియమించబడినటువంటి వ్యక్తుల ద్వారా కానీ తన యొక్క కార్యనిర్వహణ అధికారాలు అనేటువంటివి ఎంజాయ్ చేస్తాడు అంటుంది. సరే, ఈయన ఒరిజినల్ పవర్స్ అన్నీ కూడా గవర్నర్ చేతిలో ఉన్నాయి అని చెప్పింది. నెక్స్ట్ 163 దగ్గరికి రండి. ఏం చెప్పింది 163? గవర్నర్కి పరిపాలనలో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి మరియు అతని యొక్క నేతృత్వంలోని క్యాబినెట్ ఉంటుంది, మంత్రిమండలి ఉంటుంది. ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి అనేటువంటి వ్యక్తుల యొక్క సలహా ప్రకారం గవర్నర్ తన యొక్క కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా ఎంజాయ్ చేస్తాడు, లేకపోతే నిర్వహిస్తూ ఉంటాడు అని చెప్తుంది. సరే, నెక్స్ట్ 164 ఆర్టికల్ దగ్గరికి వద్దాం. ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి అనేటువంటిది, ముఖ్యమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ అనేటువంటిది గవర్నర్కి పరిపాలనలో సలహాలు ఇస్తూ ఉంటుంది అని చెప్పినప్పుడు, మరి ఆ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలిని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? గవర్నర్ నియమిస్తాడు. 164 ఏం చెప్తుంది అంటే తనకు పరిపాలనలో సహాయం చేయడానికి ముఖ్యమంత్రిని నియమిస్తాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి సలహా మేరకు రిమైనింగ్ మినిస్టర్స్ని గవర్నర్ నియమించడం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి నియమించేది ఎవరు? గవర్నర్. మరి మంత్రులను ఎవరు నియమిస్తున్నారు? గవర్నర్. ఎవరి సలహా మేరకు? ఆయనకు సొంతంగా ఉందా? సొంతంగా ఒక వ్యక్తిని మంత్రిగా నియమించవచ్చా? లేదు. ఎవరి సలహా మేరకు? ముఖ్యమంత్రి. 164 ఏం చెప్తుంది అంటే గవర్నర్ ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రుల్ని నియమిస్తాడు అంటుంది. ఏ ఆర్టికల్? 164. ఇది
ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఆయనకు పరిపాలనలో సహాయం మరియు సలహాలు ఇస్తుంది. మరి సలహాలు సహాయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఉన్నప్పుడు దానిని నియమించేది కూడా గవర్నర్ అంటుంది. అంటే ముఖ్యమంత్రి నియమిస్తాడు, ఆయన సలహా మేరకు ఎవరిని నియమిస్తాడు? మంత్రుల్ని కూడా నియమిస్తాడు అంటుంది. ఇది 164 అనేటువంటి ఆర్టికల్. మళ్ళీ ఈయన యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వహణాధికారం అంటే 165 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్. ఎవరి యొక్క నియామకాన్ని చెప్తుందండి? అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఎవరు? అడ్వకేట్ జనరల్. ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. 165 ఆర్టికల్ ఇంపార్టెంట్. రిపీటెడ్ క్వశ్చన్. అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తున్నారు? గవర్నర్. మీకు అటార్నీ జనరల్ తెలుసు కదా? ఈ ఆర్టికల్ చెప్పింది అటార్నీ జనరల్ గురించి. 76 ఆర్టికల్ ఎవరి గురించి చెప్పింది? భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? అటార్నీ జనరల్. ఎప్పుడైనా భారతదేశంలోని ప్రతి కోర్టులో కూడా పర్యటించడానికి, ప్రవేశించడానికి అధికారం ఎవరికి ఉంది? అటార్నీ జనరల్కు ఉంది. అదేవిధంగా పార్లమెంటులో 2 సభల్లో సభ్యత్వం లేనప్పటికీ ఆ 2 సభల సమావేశాలకు హాజరయ్యే అధికారం ఎవరికి ఉంటుంది? అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్రపతి. అటార్నీ జనరల్ యొక్క పదవీ కాలం ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. అటార్నీల యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. ఓకేనా? అర్థమవుతుందని నేను చెప్పేది. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి సుప్రీం అంటే, లేకపోతే ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు. అత్యున్నత న్యాయాధికారి అంటే ఎవరు? అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ ఎవరికి సలహాలు ఇస్తాడు? న్యాయ సలహాలు కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎవరికి సలహాలు ఇస్తాడు? న్యాయ సలహాలు ఎవరికి ఇస్తాడు? కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ చెప్తుంది? 7. ఈ అటార్నీ జనరల్ని పోలి ఉండేదే రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్. అటార్నీ జనరల్ పోలి ఉండేదే అడ్వకేట్. ఏ ఆర్టికల్ చెప్తుంది? 165. మరి 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ ఎవరు అపాయింట్ చేస్తున్నారు? గవర్నర్. మరి గవర్నర్ అనేటువంటి వ్యక్తి అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేస్తున్నారు. ఈయన స్పెషాలిటీ ఏంటి? రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? అడ్వకేట్. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు ఎవరు? అడ్వకేట్ జనరల్. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లీగల్ ఇష్యూస్ అన్నిటిలో కూడా ఎవరు అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు? ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కేసులు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక వ్యక్తి వాదిస్తూ ఉంటాడే, ఆయన ఎవరు? అటార్నీ జనరల్. ఆ వ్యక్తితో పాటు ఆయనకు సహాయంగా కొంతమందిని ఫీజు ఇచ్చి ఇంకో కొంతమందిని కూడా అపాయింట్ చేసుకుంటుంది. కానీ ఒక వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహా ఇవ్వడం కోసం అపాయింట్ చేయడం జరుగుతుంది గవర్నర్. ఆయన్ని అడ్వకేట్ జనరల్ అంటాం. ఈ అడ్వకేట్ జనరల్ యొక్క టైం పీరియడ్ని ఎవరు నిర్ణయిస్తారు? గవర్నర్. పదవీ కాలాన్ని గవర్నర్ నిర్ణయిస్తారు. ఆయన యొక్క శాలరీని కూడా ఎవరు నిర్ణయిస్తారు? గవర్నర్. ఇలా అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేయడం ఏ ఆర్టికల్ చెప్తుంది? 165. ఇప్పుడు భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి అంటే అటార్నీ జనరల్, రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అంటే అడ్వకేట్ జనరల్. దేశం మొత్తం కోర్టుల్లో ఏ కోర్టులైనా కూడా అటార్నీ జనరల్ అనేటువంటి వ్యక్తి వెళ్ళొచ్చు, వాదించవచ్చు. రాష్ట్రంలో ఏ కోర్టునైనా వెళ్ళొచ్చు, వాదించవచ్చు. ఎవరు? అడ్వకేట్ జనరల్. దానితో పాటు పార్లమెంటు 2 సభల్లో సభ్యత్వం లేకుండా 2 సభల సమావేశాలకు హాజరయ్యే వ్యక్తి ఎవరు? అటార్నీ జనరల్. రాష్ట్రంలో ఏ సభలో సభ్యత్వం లేకుండా 2 సభల సమావేశాలకు హాజరయ్యేటువంటి వ్యక్తి అడ్వకేట్ జనరల్. చాలా ఇంపార్టెంట్ ఈ 2 బిట్లు. చూడండి, ఏ సభలో సభ్యత్వం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక మంత్రి ఉన్నాడు, ఒక మినిస్టర్ ఉన్నాడు. ఆ మినిస్టర్ అనేటువంటి వ్యక్తి ఏ సభ సమావేశంలోనైనా పాల్గొనవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడండి,
ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎమ్మెల్యే ఏ సభలో సమావేశాల్లో పాల్గొంటాడు? ఆయనకు సంబంధించిన సభ, ఎమ్మెల్యే సభ సమావేశాల్లో మాత్రమే పాల్గొంటారు. ఎమ్మెల్సీ ఏ సభ